ఈ వీడియో చూసే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అయితే తప్పకుండా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వచ్చినట్లయితే పరిపూర్ణంగా ఎంటర్‌టైన్‌మెంట్, నేర్చుకోవడానికి వచ్చినట్లయితే కొద్దో గొప్పో నేర్చుకుంటారు ఈ వీడియో ద్వారా. చెవులకు ఇంపుగా నేను మాట్లాడలేకపోవచ్చు కానీ, మీరు తృప్తిగా చూసి కనులకు విందైతే తప్పకుండా ఈ వీడియో ఇవ్వగలదు. ఇక్కడ నేను పెయింట్ చేస్తున్నాను. ఒక కుట్టిన డ్రెస్‌కి పెయింటింగ్ చేస్తున్నాను అనమాట. ఈ డ్రెస్ మీద బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వేసి ఉన్నాను. అది కంప్లీట్ వీడియో మీకు ముందు ముందు చూస్తారు. కాస్త బోర్ కొట్టకుండా సైడ్ ఉన్నటువంటి ఫ్లవర్స్‌ని వేస్తూ స్టార్టింగ్ చేస్తున్నా అనమాట. మధ్యలో పింక్ ఫ్లవర్స్ వేశాను. ఇక్కడ సైడ్ కొన్ని ఫ్లవర్స్ వేసుకున్నాను. ఆ ఫ్లవర్స్ కాస్త డిఫరెంట్‌గా కనిపించడం కోసం వైట్‌ని మిక్స్ చేసి వేస్తున్నాను. అందువల్ల ఆరెంజ్ ఫ్లవర్స్ తయారైనాయి. వేసే విధానం ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా నేను వర్ణించాల్సిన అవసరం లేదు. పింక్‌కు వైట్ మిక్స్ చేస్తే ఆరెంజ్ వస్తుందనేసి గ్రహించే ఉంటారు కదా! ఇంకా పెయింట్ వేసే విధానం అనేది మీకు ఒక్కసారిగా రాకపోవచ్చు. కాస్త తెలిసిన వాళ్ళైతే త్వరగా నేర్చుకొనేస్తారు. ఇక్కడ మరో విషయం అయితే నేను చెప్పాలనుకున్నాను. మొక్క బాగా పెరగాలంటే నీటిని తప్పకుండా పోయాలి. అలాగే సబ్స్క్రిప్షన్ అనే నీటిని స్టార్ మిక్స్ వీడియోస్‌కి ఇవ్వండి. నేను నిర్వహిస్తున్న ఈ ఛానల్ సక్సెస్ కాకపోవడానికి పూర్తిగా నేనే కారణం కావచ్చు. ఎందుకంటే అచంచలమైనటువంటి మనసుతో చేయాలి. సబ్స్క్రిప్షన్స్ రాలేదని కాస్త నిరుత్సాహం అయితే ఉంది. ఈ ఆలోచనకు భిన్నంగా టాలెంట్ నాలోనే దాచుకుంటే ఎలా? అందరికీ పంచాలి కదా! అందరూ నేర్చుకోవాలి కదా! అనే ఆలోచన అయితే మరోవైపు ఉంది. ఈ సందిగ్ధంలో కాస్త వీడియోస్ అనేటివి ల్యాగ్ అవుతూ ఉన్నాయి. ఏదైతే ఏమి చెప్పుకుంటే చాలా ఉంది. ఈ డ్రెస్ మీద డిజైన్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి అవలీలగా ఇలా వేయగలిగాను. బిగినర్స్ అయితే ట్రేస్ పేపర్ సహాయంతో డిజైన్ వేసుకోండి. అది ఎలా వేసుకోవాలి అనేది నేను మరొక వీడియోలో చేసి మీకు చూపించడానికైతే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ పెయింటింగ్ స్టార్టింగ్ చేస్తున్నానన్నమాట. ముందు చూపించింది సైడ్ వేసిన ఫ్లవర్స్‌తో చూపించాను. ఇక్కడ పెయింట్ వేస్తున్నవే స్టార్టింగ్ ఫ్లవర్స్ అన్నమాట. స్టార్ట్ చేసినటువంటి పెయింటింగ్ ఫ్లవర్స్. సో, ఇక్కడ మీరు గమనించండి బ్రష్ అనేది రౌండ్‌గా తిప్పాలి. వెనక్కి ముందుకు బ్రష్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదు బ్రషింగ్ అనేది. సో, దీనికి ఫ్లాట్ బ్రష్ అయితే తీసుకున్నాను నేను. దీనికోసము బ్రష్‌ని ఎప్పుడు కూడా రౌండ్‌గానే తిప్పాలి ఫ్లవర్స్‌కైతే. అలా చేసినప్పుడే దీనికి ఖచ్చితంగా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందనమాట. దీనికి ఎలాంటి మిక్సింగ్ అయితే చేయలేదు. గ్రే కలర్ డ్రెస్‌కి పింక్ కలరు ఫ్లవర్స్‌ని అయితే వేస్తున్నాను. ఎటువంటి మిక్సింగ్ కలర్స్ అయితే వాడడం లేదు. ఇది చూసేదానికి పర్ఫెక్ట్‌గా చాలా అందంగా వచ్చింది. ప్రీవియస్‌లీ కొన్ని శారీ పెయింటింగ్ డిజైన్స్ అయితే నేను వేసినవి చూపించాను. ఇక్కడ అవి వీటికంటే కూడా చాలా టఫ్‌గా ఉన్నాయి. శ్రీకృష్ణుడి, రాధాకృష్ణునివి ప్రతిమలు మరియు పెద్ద పెద్ద వృక్షాలు చాలా అందమైన కూడా పెయింటింగ్ డిజైన్స్ కూడా వేసి ఉన్నాను. అవి మీరు చూడాలి, నేర్చుకోవాలి అనుకుంటే ఒకసారి చూడండి. నేను లింక్స్ అయితే ఇస్తాను. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో. ఇక్కడ నేను స్లో మోషన్‌లో అయితే ప్రతీదీ చూపించలేదు. ఎందుకంటే మీ టైంని వేస్ట్ చేయడం నాకిష్టం లేదు. అయినా అంత టైం ఉంటే ఎవరు చూస్తారు? చూడరు, వెనక్కెళ్ళిపోతారు కదా! అలా కాకుండా ఇక్కడ ఫార్వర్డ్ నేను ఇచ్చినా అనమాట. ఎందుకంటే డిజైన్ త్వరగా అయిపోతుంది. చూసే వాళ్ళకి కూడా ఇంపుగా ఉంటుంది. పైగా మీకు బోర్ కొట్టకుండా ఫాస్ట్‌లీ ఈ డిజైన్ ఎలా వేశాను అనేది తెలుస్తుంది కదా! అందుకోసం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే ఇచ్చినాను. ఒక్క ఫ్లవర్ 2 ఫ్లవర్స్ అలా స్లో మోషన్‌లో అయితే మామూలుగా నార్మల్ స్పీడ్‌తో అయితే ఇచ్చినాననమాట. ఈ ఫ్లవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మధ్యలో ఎప్పుడు కూడా మనకు యెల్లోనే నచ్చుతుంది కదా ఫ్లవర్స్‌కి. చాలా అందంగా ఉంది. ఈ కేసరావళి యెల్లో వేసినందుకు. ఇక్కడ కేసరావళి యెల్లో అలా రౌండ్‌గా రఫ్ చేసిన తర్వాత
ఈ కుసుమించుకున్నట్లుగా చూపించాలి అంటే దానికొక ట్రిక్ అయితే యూజ్ చేస్తున్నాను. అది ముందు వస్తుంది చూడండి. ఇక్కడ మనకు నచ్చిన పద్ధతిలో, నచ్చిన చోట లీవ్స్ అనేటివి వేసేసుకోవాలనమాట. అవి ఏం ఇప్పుడు 2 రకాల ఆకుల్ని వేస్తున్నాను చూడండి. గ్రీన్ అనేది పాచి కలరు వేస్తున్నాను. ఆ పాచి కలర్ దీని మీద డ్రై అయిపోతే ఇంకొంచెం బ్లాక్‌గా కనపడుతుంది. అందువల్ల వైట్ మిక్స్ చేసి నేను వేస్తున్నాననమాట. అందుకనే ఆకులు కాస్త లైట్ కలర్‌లో కనిపిస్తున్నాయి. ఇది పాచి కలరు గ్రీన్ అనమాట. ఇది చాలా అందంగా ఉంటుంది. ప్యారెట్ గ్రీన్ అండ్ ముదిరాకు పచ్చ కంటే ఈ గ్రీన్ చాలా అందంగా ఉంటుంది. చూసేకి కూడా ఇంపుగా ఉంటుందనమాట. అందువల్ల ఈ కలర్‌నైతే నేను సెలెక్ట్ చేసుకున్నాననమాట. ఇక్కడ మనకు నచ్చిన రీతిలో ఆకులన్నీ బాగా దట్టంగా వేసుకుంటేనే ఇక్కడ మనకి డ్రెస్ అనేది అందంగా కనపడుతుంది. ఇంకా మీరు చూడండి, చూస్తూనే ఉన్నారు కదా! బ్రష్ అనేది మారుస్తూ ఉంటాను నేను. తీగలకు మరియు చిన్న చిన్న ఆకులకి బ్రష్ సైజ్ అనేది తగ్గించుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఔట్‌లైన్ వేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇప్పటికే అందంగా ఉంది. ఔట్‌లైన్ తప్పకుండా వేసినట్లయితే అందంగా ఉంటుంది. ఇంకా అందుకోసము ఈ గ్రే కలర్ మీద పింక్ కలరు ఫ్లవర్స్‌కు ఇంకా అందంగా కనిపించడం కోసము బ్లాక్, వైట్ మరియు గోల్డ్ కలరు లేదంటే ఆహ్, వైటు షైనీ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను గోల్డ్ కలర్‌నైతే వేస్తున్నాననమాట. చూసేకి ఎంత అందంగా ఉంది కదా! చాలా అందంగా వచ్చింది. మీ కామెంట్స్ అయితే నాకు తెలియజేయండబ్బా! ఛానల్‌ని ఇంప్రూవ్ చేస్తాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే టాలెంట్ అనేది ఓన్లీ పెయింటింగ్ మీదైతే నేను పెయింటింగ్ వీడియోస్ మాత్రమే చేయగలను. కానీ ఎన్ని పెయింటింగ్ అని వేయగలను నేను? నేను సొంతానికి వేసుకునేటియి నేను డబ్బు కోసం ఏ పని చేయడం లేదు. అందువల్ల నాకు ఎక్కువ పెయింటింగ్ వేసే అవసరము, అవకాశము ఉండదనమాట. నేను అన్ని రకాల పనులు ఇంట్లోకి మాత్రమే చేసుకుంటాను కాబట్టి ఈ ఎక్కువ మిక్స్‌డ్ కంటెంటే ఉంటుంది. కానీ టెక్ ఛానల్ వాళ్ళేం చెప్తారంటే మిక్స్‌డ్ కంటెంట్ ముందుకు తీసుకురాదు యూట్యూబు అని చెప్పడంతో నాకు కొంచెము డిసప్పాయింట్‌గా వెనక్కి తగ్గి ఉన్నాను కానీ, లేదంటే పైగా ఇంకోటిలెండి అన్నిట్లో వేలు పెట్టడం వల్ల కూడా ఈ ఛానల్ ఇంప్రూవ్ కాలేదనే చెప్పొచ్చు. ఇంకా ప్లాంట్స్ అయితే చూపిస్తున్నాను కదా! ఎందుకొచ్చిన గోలలే అని ప్లాంట్స్ కోసం వేరే ఛానల్ అయితే పెట్టాను. అది గూడా అంతంత మాత్రంగానే నడుస్తుంది. 43 సబ్‌స్క్రైబర్స్ అయితే ఉన్నారు ప్రెజెంట్. ఎర్త్ లవర్ అనే ఛానలు స్టార్ట్ చేసినా అనమాట. కానీ ఆ ఛానల్ కూడా సబ్‌స్క్రైబర్స్ కంటే వీడియోసే ఎక్కువున్నాయి. ఇంకా అదృష్టం లేకపోవడం వల్లనో, టాలెంట్ ఉన్నప్పటికీ ఈ టెక్ ఛానల్ వాళ్ళ సపోర్ట్ లేకపోవడం వల్లనో ఛానల్ వెనుకగానే ఉంది. మీ సపోర్ట్ నాకివ్వండి చాలు. మరిన్ని పనికొచ్చే బెటర్ అయినటువంటి వీడియోస్ చేసి మీ ముందుంచుతాను. ఫైనల్లీ ఈ గోల్‌కి చిన్న చిన్న ఫ్లవర్స్, ఆకులైతే ఇక్కడ వేసినాననమాట. ఇక్కడ చాలా అందంగా వచ్చింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సబ్‌స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. కామెంట్ అయితే తప్పకుండా రాయండి. థాంక్ యూ.